ఆ టెంపుల్స్ ఎంపిక బాధ్యతను రాష్ట్ర సర్కార్ ఎమ్మెల్యేలకు కట్టబెట్టింది. దీంతో ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ అర్చకులు తిరగవలసిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2000 ఆలయాలను ఎంపిక చేశారు. కానీ ఎంపిక విధానాన్ని మార్చడం వల్ల అంతకు ముందు కంటే 810 తక్కువ. దీనిపై అర్చకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ శర్మ అందిస్తారు. మమదేవత అంటే బ్రాహ్మడు దేవుడితో సమానమని చెప్పి పూర్వకాలం నుండి కూడా ప్రజలు నమ్ముతున్నారు. అంటే నిజంగా దేవుడిని అర్చన చేయాలంటే బ్రాహ్మడే. అలాంటి బ్రాహ్మడికి గత వైఎస్ రాజశేఖర రెడ్డి పురాతనమైన దేవాలయ అంటే గ్రామాలలో ఉన్న దేవాలయ వ్యవస్థ అంతా కూడా కుంటుబడిపోతుందనే ఒక సదుద్దేశంతో ధూపదీప నైవేద్యం అనే ఒక స్కీమును తీసుకువచ్చి ఆ యొక్క గ్రామాలలో ఉన్న దేవాలయాలను కూడా మళ్ళీ కలకలలాడేటట్లుగా చేయడం. అంటే ఒక 2000 రూపాయలు టీటీడీ దేవస్థానము నుండి ఆ యొక్క బ్రాహ్మడికి గౌరవ వేతనంగా ఇచ్చి ఆ యొక్క దేవాలయాల లోపల పూజలు నడిచేటట్లుగా చేయడం జరిగింది. ఏదైతే వచ్చిన కొత్త జీవో ప్రకారం మాత్రం ఆ ఉన్న దేవాలయాలు పోతూ బ్రాహ్మణులందరూ అర్చకులందరూ కూడా మళ్ళీ రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఆందోళన చెందుతున్నారు. మరి అంతేకాకుండా నియోజకవర్గ ఎమ్మెల్యేలు వారు సెలక్షన్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఆ యొక్క వాటిని ఈ యొక్క అర్చక సంఘాల వారు మరి అర్చకులు కూడా ఈ విధంగా చేస్తే మేము మా యొక్క ఉపాధిని కోల్పోతాము, మరి ఈ యొక్క మళ్ళీ పురాతనమైన దేవాలయాన్ని కూడా మూలన పడిపోతాయని చెప్పి ఆందోళన చెందుతున్నారు. దాంట్లో భాగంగానే మరి కొంతమంది అర్చకులు మన దగ్గర ఉన్నారు. వారు కూడా ధూపదీప నైవేద్యానికి అప్లై చేసుకొని ఇప్పటివరకు కూడా రాకుండా వాటి కోసం ఎదురు చూస్తున్న అర్చకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా చెప్పండి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన స్కీమ్ అనేది అంత అద్భుతంగా ఉంది. తర్వాత దాన్ని చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దాన్ని మరింత అద్భుతంగా దిద్ది మనకు 6000 రూపాయలు అందించడం జరిగింది. దాని ద్వారా ఈ యొక్క అర్చకులందరూ కూడా కాస్త సంతోషం చెందారు. కానీ అంతలోనే ఒక హంసపాద ఏదైతే పెద్ద గుదిబండను వేసేసినట్టుగా వాటిని తొలగించాలని చెప్పి కొంతమందిని మాత్రం నియామకం చేస్తని ఒక కొత్త జీవో వచ్చింది. దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? మరి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వవిఘ్నోపశాంతహే. మేము నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల్ డిచ్పల్లి గ్రామం నుంచి కిల్లారామాలయం నుంచి మాట్లాడుతున్నాము. మేము ఈ ధూపదీప నైవేద్యం అనే స్కీమ్ని మన పూర్వం నుంచి అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు యొక్క బ్రాహ్మణుల మరియు ఆలయాల అవస్థను చూసి అతను 2000 రూపాయల నుంచి ఈ యొక్క ధూపదీప నైవేద్యాన్ని ప్రారంభం చేసినారు. దాన్ని వస్తూ ఉండగా ఈ యొక్క మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క చంద్రశేఖరరావు గారు ఈ యొక్క దాన్ని 2000 రూపాయలని 6500 వరకు పెంచి సమంగా నెల డబ్బులు వచ్చేటివి. అప్పుడు బ్రాహ్మణులు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. అయ్యో, మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన చంద్రశేఖరరావు గారు మనకు 6000 చేసారు అని చెప్పి, అదేవిధంగా ఈ 6000 కూడా ఇస్తుంటే ఈ గ్రామాల్లో కూడా ఎట్లయిపోయిందంటే పెద్ద మనుషులు వాళ్ళందరూ వచ్చి మీకు జీతం వస్తుంది కదా, మేము ఇంకా గుడికి కొనియాల్సింది ఏముంటుంది, మీరే నూనె తెచ్చుకోండి, మీరే కర్పూరం తెచ్చుకోండి, మీరే అంత తెచ్చుకోండి, మీరే అన్ని చేసుకోండి, అందులోనే మీ జీతం కూడా తీసుకోండి అని అంటున్నారు. అయినా కానీ ఆ వేతనం తీసుకుంటూ మేము గుడిని నడిపిస్తూ దేవుడికి ప్రతినిత్యం కూడా ధూప దీప నైవేద్యాలు వెలిగిస్తూ వస్తున్నాము. ఇప్పుడు వెలిగిస్తూ ఉండగా మరి కొన్ని రోజుల నుంచి చూసుకుంటూ ఉంటే ఇప్పుడు 8 నెలలు అవుతున్నది. ఇంతవరకు కూడా అర్చకులకు ఒక్కోళ్ళ అకౌంట్లో కూడా పైసలు ఇవ్వలేదు. మరియు కొత్తగా అప్లై చేసుకున్నారు కొందరు అర్చకులు, వాళ్ళకు కూడా ఇంతవరకు సంవత్సరమే వాళ్ళు అప్లై చేసుకొని కూడా వాళ్ళకి ఇంతవరకు కూడా ఏమి ఇవ్వలేదు. అందరూ కూడా సార్లు వచ్చిండ్రు, అందరూ ఏసీలు డీసీలు అందరూ వచ్చిండ్రు, గుళ్ళోళ్ళు ఫోటోలు తీసుకున్నారు, అర్చకుల ఇంటర్వ్యూలు తీసుకున్నారు, పేర్లు రాసుకున్నారు, ఆఫీసులో చుట్టూ తిరిగినారు, అన్నీ చేసుకున్నారు, సర్టిఫికెట్లు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. కానీ ఇంతవరకు కూడా వారికి వచ్చిందా మరి రాలేదా అన్న సంగతి కూడా అర్చకులకు తెలియడం లేదు. ఇందులో కూడా రిజర్వేషన్ అంటూ వేరే వాళ్లకు ఈ యొక్క ధూపదీప నైవేద్యాన్ని ఇస్తున్నారు. కానీ బ్రాహ్మణులకు, స్వచ్ఛమైన బ్రాహ్మణులకు మాత్రం ఇంతవరకు కూడా ధూపదీప నైవేద్యం ఇవ్వడం లేదు. ముందు డీసీలు ఏసీల చేతుల్లో ఉంటుండే ఈ యొక్క నియామకాలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా తొలగించి జీవోని తీసుకొచ్చినారు. ఆ జీవోని తొలగిస్తే మరి ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి 8 మందిని అనుకుంటే మరి ఈ యొక్క నియోజకవర్గంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది, బ్రాహ్మణులు బతకడం కష్టమవుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఇట్టి విషయాన్ని తెలుసుకొని తప్పకుండా బ్రాహ్మణులకు న్యాయం చేకూర్చాలని చెప్పి మనవి చేస్తూ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకొకరు, అయ్యా చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అర్చక వృత్తిలో ఉన్నారు? మీరు అర్చక వృత్తి చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీరు ఎట్లా ఉంది? అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? మేము
ఈ యొక్క ఈ కార్యక్రమం లోపల అర్చకం కానీ ఇంత ఒక కార్యక్రమం లోపల భగవంతు దయ వల్ల ప్రభుత్వాలు కూడా చాలా మార్పులు చేసినాయి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం కూడా 660 దాకా ఇచ్చినాయి. కానీ మరి ఈ ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వం లోపల ఆ యొక్క ప్రభుత్వాలు మాత్రము ఈ 8 నెలలకు మా పిల్లలు ఇద్దరు కూడా చెప్పారు కదా, దాని ప్రకారం వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలు చూసి మరి ఆ ప్రజలకు ఆ యొక్క బ్రాహ్మణోత్తములకు కల్పన ఇచ్చి వాళ్ళు జీవం పోసినట్లయితున్నది కనుక మరి ఇంత ఎక్కువ చేసి ఆ యొక్క ప్రజలందరికీ కూడా ఈ బ్రాహ్మణ రూపం యొక్క అర్చనలో ఒక ప్రజల లోపల వచ్చి ఆ యొక్క బ్రాహ్మణ దేవత అని చెప్పి అంటే వేరే డిపార్ట్మెంట్ల లోపల పోతే కొత్త వాళ్ళకు ఉద్యోగాలు సృష్టిస్తుర్రు, కానీ ఇంట్లో తీసేస్తుర్రు. మరి దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఉన్నవారికే ఎక్కువ ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని ఇంకా ఏదో అర్చకులుగా పై అర్చకులుగా పంపించాలి, కానీ ఉన్న వాళ్ళని తీసేసి లేని వాళ్ళ కింది స్థాయికి పంపించడం చాలా తప్పు అని చెప్పి చెప్పండి. ఇది ఏదైతే బ్రాహ్మలు అనుకుంటారో ఆ బ్రాహ్మలు తాను ఏదైతే చేస్తున్న వృత్తికి గౌరవానికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం మాకు సంతోషమే, కానీ ఏదైతే రాబోయే ఎప్పుడు వచ్చే కొత్త జీవోతో ఏదైతే ఉందో కొత్త జీవోని కాకుండా పాత జీవో పద్ధతిలోనే దాన్ని అభివృద్ధి చేస్తూ ఇంకా కొత్త వాళ్ళని అంటే 3000 రాష్ట్రంలో గతంలో చెప్పినట్టుగానే కేసీఆర్ గారు చెప్పినట్టుగానే 3000 దేవాలయాలకు ధూపదీప నైవేద్యాన్ని ఈ యొక్క ఇవ్వాలని చెప్పి ఆ కొత్త జీవోను పక్కన పెట్టి పాత జీవో ప్రకారమే ధూపదీప నైవేద్య అర్చకుల నియామకాలు జరపాలని చెప్పి ఏదైతే ఈ సంవత్సరం అప్లై చేసుకున్న 1150 మంది నిజామాబాద్ జిల్లాలో ఉన్న అర్చకులు ఎవరుంటారో అర్చకులందరినీ కూడా వెంటనే నియామకం చేయాలని, ఎమ్మెల్యేలకు నియామకము ఇవ్వవద్దని చెప్పి కూడా వీరిక్కడ అర్చకులు కరాఖండిగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రమేష్, ప్రైమ్ న్యూస్, డిచ్పల్లి రామాలయం నుండి.